అరవింద్, వీళ్ళందరినీ చూస్తుంటే నీకేమనిపిస్తుందో చెప్పరా? వీళ్ళెవరికి ప్రాబ్లమ్స్ లేవనుకుంటా. కరెక్ట్ మామ. ఎందుకు తెలుసా? యు నో వై? వీళ్ళెవరికి పెళ్లి కాలేదు కాబట్టి. నీకు అర్థం కాలదా? నో ప్రాబ్లం. అరే అరవింద్, మందులో ఉన్నాను కాబట్టి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మామ. చెప్పు. ఏ మగాడైనా సరే మామ ఎంజాయ్ చేయాలనుకుంటే బ్యాచులర్ గానే పెళ్ళి అయ్యిందా అంతే, ఫ్రీడమ్ గయా. అందుకనేరా నువ్వు పెళ్లి చేసుకోలేదు? అవును మామ. వెన్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, వై షుడ్ ఐ బై ఎ కౌ? మెయింటెనెన్స్ ఖర్చు దండగరా. ఏమైంది మామ అలా డల్గున్నా? ఒరే సుబుకే, నీకు జీకే ఎక్కువ కదరా? జీకేనా? మస్తు ఉంది మామ. ఈ అమ్మాయిలు ఉన్నారే, పెళ్లికి ముందు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలా ఉంటారు. ఎందుకు అలాగా? వెరీ సింపుల్ మామ. పెళ్లికి ముందు నీలాంటి నాలాంటి పడేయడానికి సోకులు చేసుకుని తిరుగుతారు. ఎవరో ఒక బకరాగాని చూసి పట్టేస్తారు, పెళ్లి చేసుకుంటారు, అంతే. ఇంకేముంది? దున్నపోతులాగా తిని పీపాల్లాగా తయారయ్యి మన డ్రీమ్స్ అన్ని నాశనం చేసేస్తారు. మనమేమో కత్రినా కైఫ్ లాంటి ఫిగర్లను చూసి ఆ కళ్ళతో మళ్ళీ ఈ పీపాలను చూస్తే చచ్చిపోతాం మామ. అది వాళ్ళు అర్థం చేసుకోర్రా, అంతే. దే నెవర్ అండర్స్టాండ్. అది సరేరా, నా పాయింట్ ఏంటంటే ఈ గర్ల్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు చాలా బాగా ఇష్టపడతారు, లవ్ లేక బిహేవ్ చేస్తారు. నీ ఇష్టమే నా ఇష్టం అంటారు, నీ కోసమే నేను పుట్టినట్టుగా నమ్మేస్తారు. తీరా పిల్లవగానే నా ఇష్టంతో పని లేదా, నీ దారి నువ్వు చూసుకో అంటారు. వై? ఎందుకు అలా చేస్తారు? వై వై వై? గెస్ట్ చేసి ఒక విషయం చెప్తాను మామ. గర్ల్ ఫ్రెండ్స్ అల్లోపతి మెడిసిన్ అంటుండు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే పెళ్ళం ప్రకృతి వైద్యం, నో ఎక్స్పైరీ డేట్. ఈ విషయం గర్ల్స్ అందరికీ బాగా తెలుసు మామ. అందుకే గర్ల్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు నీ ఇష్టం అంటూ నీ వెనకాల కుక్కలాగా తోకాడించుకుంటూ తిరుగుతారు. అదే పెళ్ళం అయ్యాక నా ఇష్టం అంటూ రింగ్ మాస్టర్ లాగా మనల్ని ఆడిస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు అలా మారాలి? పెళ్ళికి ముందు ఉన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా లవ్లీగా బిహేవ్ చేయొచ్చు కదా. పెళ్ళైన కొత్తలో మేము హ్యాపీ కపుల్, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. 2 years బాగానే గడిచింది. టైం కూడా తెలియకుండా కాలం కరిగిపోయేది. ఆ తర్వాత నా వర్క్లో చాలా బిజీ అయ్యాను. తనకంటే నా వర్క్ చాలా టెన్షన్గా ఉండేది. ఎక్కడికైనా ప్లాన్ చేసుకుని వెళ్ళకపోతే తను చాలా డిసప్పాయింట్ అయ్యేది. ఆ తర్వాత ఆమెను కూల్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఓసారి మ్యారేజ్ డేకి ప్యారిస్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. శ్రేయ చాలా ఆనందంగా ప్యారిస్ వెళ్ళడానికి ప్రిపేర్ అయింది. కానీ ఆఫీసులో ఏదో సీరియస్ ప్రాబ్లం. తప్పనిసరి పరిస్థితిలో దాన్ని హ్యాండిల్ చేయవలసి వచ్చింది. శ్రేయ ఆఫీస్ కాల్ చేసినా మా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని అవైలబిలిటీ లేనని చెప్పారు. దాంతో శ్రేయకి చాలా కోపం వచ్చింది. తను ఒంటరిగానే ప్యారిస్ వెళ్ళిపోయింది. దట్స్ ఆల్ రా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మధ్య నథింగ్. అరే దానికంత పొగరేంట్రా? నేనేమన్నా కావాలని చేశానా? ఆఫీసులో ప్రమోషన్ వస్తాయి, ఇంట్లో ఎమోషన్ ఏంటి? యూనో శ్రేయకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం రా. తనని బాగా చూసుకునేవాడట, ఏం చెప్తా చేసేవాడంట. నన్ను కూడా అలా చేయమంటుంది. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఆలోచించదే. ఫాదర్ ఈజ్ ఫాదర్, హస్బెండ్ ఈజ్ హస్బెండ్. హౌ కెన్ ఐ బీ లైక్ హర్ ఫాదర్? ఆ కంపారిజన్లో మా మ్యారేజ్ లైఫ్లో హ్యాపీనెస్ కంప్రెస్ అయిపోయింది. 3 చుక్కల మందు పోసి 3 గంటలు దొబ్బుతావా? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? భోజనం వడ్డించమంటావా?
యాక్చువల్లీ నేను కావాలని నాకు తెలుసు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సిన్స్ 2 years అదేగా చేస్తున్నాను. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, అందువల్ల నేను అడిగానా? అనుకోకుండా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళవలసి వచ్చింది. నీకేది ఇంపార్టెంట్ అనిపిస్తే నువ్వు అదే చేస్తావు. దట్స్ యువర్ యాటిట్యూడ్. అది నువ్వు మార్చుకోలేవు. ఐ నో. నానమ్మతో కూడా అదే చెప్పాను. నా తప్పేం లేదు, కావాలంటే సుబ్బుగా అడుగు. ఐ నో. ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు. యు ఆర్ హేటింగ్ మీ, రైట్? నో. వై? నా యాటిట్యూడ్ మార్చుకున్నాను. ప్రతి దానికి నిన్ను హేట్ చేసి చేసి నేను సాడిస్ట్ లా మారిపోతున్నానేమో అని భయం. అందుకే నువ్వు ఇంతే అని ఫిక్స్ అయ్యాను. ఐ హావ్ నో ఫీలింగ్స్ ఫర్ యూ ఎనీమోర్. చెప్పు, నువ్వు చేసింది తప్పా కాదా? చెప్పు చెప్పు. నాకేం తెలీదు. అబద్ధాలు చెప్పకు. అసలు భార్య అంటే నీకు అర్థం తెలుసురా? నువ్వేం చేసినా నోరు మూసుకొని కూర్చుంటుంది అనుకున్నావా? నువ్వు తప్పు చేసావు, తాగొచ్చావు. ఒప్పుకో, 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 ఒప్పుకో. ఫ్రెండ్ పార్టీ అంటే ఇచ్చాను. ఆ, గంగలో దూకమంటారు, దూకుతావా? దూకను. చెప్పు, ఇంకెప్పుడైనా తాగుతావా? చెప్పు. పెళ్లికి ముందర ఏం చెప్పావురా దానికి? కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సింది పోయి దాంతో కన్నీళ్ళు పెట్టిస్తావు అంటావా? నువ్వు తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశానని ఒప్పుకో వెధవా. ఒప్పుకున్నా, తప్పు చేశాను. నీకు గుర్తురాలంటే గోడ కుర్చీ వేయాల్సిందే. గోడ కుర్చీ వై, గోడ కుర్చీ వై అన్నా. రేపు పొద్దున వరకు లేచావో చంపేస్తాను, చంపేస్తాను. ఏమనుకుంటున్నావో యాదవకాన. నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళని దుమ్ము లేపకపోతే నేను మగాణ్ణి కాదు. అలాగే ప్రేమించిన అమ్మాయి కోరిక తీర్చకపోయినా నేను మగాణ్ణి కాదు. ఇప్పుడు నీకేంటి? నేను దెబ్బలు తినాలి, నాకు బ్లడ్ రావాలి, అంతే కదా?